అందరికీ శుభోదయం. మరి ఇవాళ మాఘమాసం 2వ రోజు ద్వితీయోధ్యాయం చదువుకుందాం. మాఘపురాణం ద్వితీయోధ్యాయం. అంతకన్నా ముందుగా నైమిసారణ్యం ఎలా ఏర్పడిందో చూద్దాం. వాయుపురాణాన్ని అనుసరించి నైమిసారణ్యాన్ని గురించి ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభమయ్యే సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి, ఈ చక్రం వెంట కదిలి వెళ్ళండి. ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞార్హత కలిగినది అని చెప్తాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఆ చక్రం నైమిసారణ్య ప్రాంతంలో ఒక చోట ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉద్ధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతమే శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది. చక్రం ఆగిన ప్రదేశమే చక్రతీర్థం అయింది. నిమి అంటే చక్రకైవారం, అరణ్యం, అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమిసారణ్యంగా పేరుగాంచింది. శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ లలితాదేవిని దర్శించి లలితా పంచకాన్ని రచించినట్టు తెలుస్తోంది. ఇక మాఘపురాణంలో సూత మహర్షి మునులందరికీ మాఘమాస ప్రాశస్తాన్ని చెప్తున్నాడు. అది విందాం. మాఘమాస వ్రతమును ఆచరించి గంధర్వుడు తన వ్యాఘ్రముఖమును ఎలా పోగొట్టుకున్నాడో వశిష్ఠ మహర్షి దిలీపునకు చెప్పుచుండెను. ఈ విధంగా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్తున్నాడు. ఓ దిలీప మహారాజా, బ్రహ్మర్షి అయిన భృగు మహర్షి హిమవత్ పర్వతమునకు సహ్య పర్వతమునకు నడిమ భాగమునందు ఆశ్రమమును కట్టుకొని నివసించి ఉండగా ఒకానొకప్పుడు వానలు లేక కాటకము పట్టెను, అంటే కరువు వచ్చింది. అప్పుడు అక్కడ నివసించువారు అన్న వస్త్రములు లేక హోమకార్యములు నడుపుటకును దేవతా పితృకార్యములు జరుపుటకు కూడా పదార్థములు లేక వేదపఠనము జరగక బాధపడలేక పోవుచుండిరి. ఇట్లుండగా భృగు మహర్షి తన ఆశ్రమమును వదిలి తన శిష్యులతో కూడా మణికూట పర్వతానికి చేరెను. ఆ కొండ మీద చతురపు నేలందు నున్నని చతురపు రాళ్లపై నివసించి అనేక గంధర్వులు తమ బడలికలను పోగొట్టుకొనుచు స్వేచ్ఛగా తిరుగుచుండెను. అక్కడ పగళ్ళు రాత్రులు అని భేదము లేక సిద్ధులు జపములు చేయుచుండెను. ఆ కొండ పరిమళము గల వృక్షలతా సమూహముల చేతను, నీలధారల శబ్దముల చేతను, నానా విధములైన మృగముల చేతను, హంసలు మొదలగు పక్షుల సముదాయముల చేతను, సహస్ర పద్మములు గల సరస్సుల చేతను ప్రకాశించబడుతూ దేవతల చేతను విద్యాధరుల చేతను సేవించబడుచూ ఉండెను అని చెప్పగానే దిలీపుడు, ఓ వశిష్ఠ మహర్షి, అన్ని వింతలకు దేవతాదులకు విహరించుటకు తగిన మణికూట పర్వతము యొక్క పొడవు ఎంత కలదు, వెడల్పు ఎంత కలదు, నాకు విశదంగా చెప్పండి అని కోరెను. వశిష్ఠుడు, ఓ రాజా, ఆ కొండ పొడవు 264 మైళ్ళును 120 మైళ్ళును వెడల్పు కలిగి 80 మైళ్ళ ఎత్తు కలిగి చతురముగా కలదై మంచి గంధపు చెట్లు, పారిజాతపు చెట్లు, లవంగ, ఇప్ప, సుర, పొన్న మొదలగు చెట్లు కలిగి ఎల్లప్పుడూ పండ్లు పుష్పములు కలిగి నివాస యోగ్యము కలదై ఉన్నది. ఆ పర్వతమును చూసి భృగు మహర్షి ఆనందించి ఆశ్రమమును కల్పించుకొని తపము చేయుచుండెను. ఇట్లుండగా కొంతకాలమునకు ఒక గంధర్వుడు భార్యాసహితముగా ఆశ్రమమునకు వచ్చి సాష్టాంగ నమస్కారములు చేసి చేతులు జోడించుకుని నిలబడి విచారింపసాగాను. భృగు మహర్షి ఆ దంపతుల విచారమును చూసి జాలి కలవాడై, ఓ విద్యాధర, మీ విచారమునకు కారణమును చెప్పవలను అని ప్రశ్నించెను. విద్యాధరుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పుట ప్రారంభించెను. ఓ ఋషిపుంగవ, నేను వేదములందును శాస్త్రములందును చెప్పబడిన అనేక వ్రతాదులను పుణ్యకార్యములను చేసి ఆ పుణ్యఫలము వలన దేవత్వమును పొంది స్వర్గసుఖములను పొందుచున్నాను. పెద్ద పులి ముఖము కలిగి ఉంటిని. ఈ వికార ముఖము వలన నాకు మితిలేని విచారము కలుగుచున్నది. ఏ కారణం చేత ఈ వికార ముఖము కలిగినదో నాకు తెలియలేదు. ఇది ఏ దుష్కర్మము చేయటం వలన కలిగినదో అని నా మనసు సర్వదా బాధించుచున్నది. నాకు అట్టి విచారము కలుగుటకు కారణమేమనగా, పడుచురాలను, చక్కగా మాట్లాడగలుగునది, మంచి రూపము కలిగినది, ఆటపాటలందు నేర్పు కలిగినది అయినా ఈ వనిత నా భార్య అయి ఉన్నది. అన్ని విధములైన మంచి గుణములు ఈమెకు కలవు. ఈమె చిన్నతనమునందే 7 తంత్రులు గల వీణను నేర్పుగా వాయించడం నేర్చి వీణాగానమును గుర్తెరిగిన నారదుని మెప్పించెను. ఇది కాక బాల్యమునందే షడ్జము మొదలైన స్వరముల మర్మమెరిగిన కుబేరుని మెప్పించెను. ఒకప్పుడు గాన పరవశయ్యై వీణను వాయించుచుండగా అనేక వక్రగతులు కలిగిన వింత కలుగుచున్న పంచమ స్వరయుక్తమైన ఆ సంగీతమును విని
శివుడు మహానందము పొందెను. ఇన్ని స్వభావముల చేతను, మంచి గుణముల చేతను, రూపము చేతను, వయస్సు చేతను, సంపద చేతను, దేవతాముఖ లక్షణములు కల భార్య నాకు లభించినది. కానీ ఈ పెద్దపల్లి ముఖముతో తనకు తగని వాడనై విచారమును పొందుతున్నాను అని చెప్పాను. భృగుమహర్షి ఆ మాటలు విని భూత భవిష్యత్ వర్తమానములు తెలియగలవాడు కావున ఆలోచన చేసి కారణం తెలుసుకుని నవ్వుచూ ఇట్లని చెప్పాను. ఓ గంధర్వ, నేను పొందిన చిత్రమైన పాపము కలదు. దానిని వివరించి చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. ఎంత తెలివిగలవాడైనను ఈగ కాలంత పాపకర్మను చేయుట చేత పాపకర్మ అతి స్వల్పమైనను అనుభవించక తప్పదు. అది విచారమును పుట్టించక మానదు. కనుక పాపకర్మలను చేయనప్పుడు స్వల్పముగా త్రాచుచు అనుభవించినప్పుడు మేరు పర్వతముల వలె కానబడును. నీవు మాఘమాసమందు ఏకాదశి నియమమును చేసి ద్వాదశి నాడు తైలముతో తల అంటించుకొని స్నానము చేసితివి. అందువల్ల ఈ పెద్దపల్లి ముఖము నీకు కలిగినది. ఓ విద్యాధర, నీవు దానికి తగినట్లు ప్రయత్నము చేయక పూర్వకృతమును తలిచి ఎలా విచారించదవు? నీ వికార ముఖమును పోగొట్టుకోదలిచిన ఎడల నా మాటలను వినుము. ఈ మణికూట పర్వతమందలి ఏటిలో పూర్వకృత దోషములను నశింపచేయు మాఘమాస స్నాన వ్రతములను చేయుము. మహామునుల చేతను, సిద్ధుల చేతను, ప్రజల చేతను ఆచరించబడుతున్న మాఘస్నాన విధిని చెప్పెదను వినుము. నీవు పుణ్యాత్ముడవు కనుకనే ఇంకా 5 దినములో పుష్యశుద్ధ ఏకాదశి వచ్చును. ఆ రోజు మొదలుకొని మాఘశుద్ధ ఏకాదశి వరకు నెల దినములు భక్తవ్రతము చేయుచు ప్రాతకాలమునందు స్నానములను చేయుచు సకల భోగములను వదిలి ఇంద్రియములను జయించి శ్రీహరిని పూజించుచు మాఘశుద్ధ ఏకాదశి నాడు నియమముగా ఉపవాసముండి ద్వాదశి రోజున బంధుయుక్తముగా పారణ చేయుము. అట్లా చేసిన ఎడల నీ పాపములు నశించి నీకు సౌందర్యమైన ముఖము కలుగును అని చెప్పెను. ఆ మాటలు గంధర్వుడు విని మాఘమాస ప్రయుక్త స్నాన వ్రతాదులను యథావిధిగా నెరవేర్చెను. ఆ వ్రతమహత్యమున వ్యాఘ్రముఖము పోయి నవమన్మధుని వలె రూపము పొంది భార్యతో సకల సౌఖ్యములను పొందెను. ఓ రాజా, మాఘమాస స్నాన వ్రతాదులు చేసిన ఎడల ఆపదలు తొలగిపోవును, పాపములు నశించును, పూర్వకృత దోషము పటాపంచలగును, సకల కోరికలు నెరవేరును, ఇహమందు సకల సంపదలు కలిగి పరమందు జన్మరాహిత్యమును పొందుదురు. వ్రతములలోకెల్లా ఈ మాఘమాస స్నాన వ్రతాదులు ముఖ్యములు. ఈ మాఘమాసము యజ్ఞయాగాదులు చేయుటకును తపస్సు చేయుటకును ముఖ్యమైనది. ఈ మాఘమాస స్నాన వ్రతము కామధేనువు వంటిది, సకల కోరికలను ఇచ్చును. కృతయుగమునందు తపస్సును, త్రేతాయుగమునందు యజ్ఞయాగాదులను, ద్వాపరయుగమునందు హరిహర పూజాదులను, కలియుగమునందు స్నాన దాన వ్రతాదులను ముఖ్యమైనవి. ఈ ప్రకారము ఒక్కొక్క యుగమునకు చెప్పబడి ఉన్నది. ఈ మాఘమాస స్నాన వ్రతాదులు అన్ని యుగములందును అన్ని మతముల వారికి ముఖ్యమై కోరిన కోరికలనిచ్చునదై ఉన్నది అని చెప్పాను. ఇది స్కాంద పద్మ పురాణంబునందు కల మాఘమాస మహత్యమందు గంధర్వుడు వ్యాఘ్రముఖ విముక్తి కల మొదటి విధానము 2వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ దుర్గా మల్లేశ్వరాయే నమః.